311667D. ఓకేనా? ఇప్పుడు మీకు సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను. గెట్ ఓటీపీ వచ్చింది. ఓటీపీ చెప్పమ్మా. ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుంది? కనబడుతుంది సార్. ఓకే. 7019 31. ఓకే. సో ఇక్కడ ఓటీపీతో అయినా మీరు లాగిన్ కావచ్చు, పాస్వర్డ్ అయినా లాగిన్ కావచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. రెండిట్లో ఏదైనా పర్లేదు. ఓకే. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి నేను ఒకటి LIC@3116 క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ టైం లాగిన్ అయిన వాళ్ళకి ఈ విధంగానే ఉంటుంది. సెట్ పాస్వర్డ్ సెట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, వెల్కమ్ టు ఆనంద ఆన్లైన్ ఆఫీస్. సో ఇక్కడ ఆనంద వెళ్ళిపోండి. ఇంతకుముందు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏజెంట్ డాష్ బోర్డు, ప్లాన్స్, కన్సాలిడేటెడ్ సమ్మరీ, కస్టమర్ వెరిఫికేషన్, సెండ్ FPR, అడిషనల్ పేమెంట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే ప్లాన్స్ లోకి వెళ్ళాలి. ప్లాన్స్ లోకి వెళ్ళండి. అది ఎండోమెంట్ ప్లాన్స్. సో ఎండోమెంట్ ప్లాన్స్ లో మనం జీవన్ లాభ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూడండి. సో షేక్, మా వాయిస్ ఎవరో క్లియర్ చేసుకోండి, ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది. షేక్ షాజహాన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 12/06/1994. ఓకే. సో మెయిల్ క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ చెప్పమ్మా. 99493 22 55 7. ఓకే, 2 వాట్సాప్ నెంబర్ కూడా అదే. మెయిల్ ఐడి అనుకోండి. సో ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వండి. మెయిల్ ఐడి తెలుసా ఇది? చెప్పమ్మా. షాజు 786 SK @gmail.com. ఓకే. సో రెసిడెంట్ స్టేటస్ ఇక్కడ ఇండియన్, ఇక్కడ నో. సో ప్రొసీడ్. ఇంతకుముందు చెప్పాను కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. ఓకే. సో సమ్మేషుడ్ ఒక 5 lakhs తీసుకోండి. లేదు, ఒక 5 lakhs తీసుకోండి పాలసీ. టర్మ్ కుర్రవాడు చిన్నవాడు కాబట్టి 25 years టర్మ్ పెట్టాను. ప్రిఫరబుల్ మోడ్ ఇయర్లీ. ఈనాచ్ అనేది వద్దు, నో. పోలీస్ పర్సనల్ కాదు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ కూడా ఈ రోజే. బ్యాక్ డేట్ కావాలంటే వేసుకోవచ్చు. ADDB సమ్మేషుడ్ వచ్చేటప్పటికి 5 లక్షలు. పాలసీ వాల్యూ అంత. అది టర్మ్ రైడర్ మాత్రం ఇవ్వట్లేదు. ఇక్కడ ADDB రిక్వైర్డ్ అంటే ఎస్ అని ఇక్కడ సమ్మేషుడ్ ఇవ్వాలి. సో క్యాలిక్యులేట్ ప్రీమియం క్లిక్ చేయాలి. సో ఇయర్లీ ప్రీమియం 24,762 వచ్చింది. GST మొత్తం కలుపుకుంటే 25,876 రూపాయలు. కొటేషన్ సేవ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ప్రొసీడ్ అని అడుగుతుంది. కొటేషన్ సేవ్ చేసిన వెంటనే ప్రొసీడ్ వెళ్తున్నాను. ఇక్కడ శాటిలైట్ బ్రాంచ్ నో అని క్లిక్ చేస్తున్నాను. మీరు ఎస్ అని కావాలంటే ఎస్ అని క్లిక్ చేయొచ్చు. నో అని క్లిక్ చేస్తున్నాను నేను. ఏజెంట్ డీటెయిల్స్ కరెక్టే కాబట్టి అప్డేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రొసీడ్ టు ప్రపోజల్కి వెళ్ళిపోతుంది. ప్రొసీడ్ టు ప్రపోజల్ క్లిక్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆధార్ అనేది ఆల్రెడీ మీ దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే, డౌన్లోడ్ అయ్యి ఉంటే ఆధార్కి వచ్చిన మొబైల్ నెంబరు, ఆ షేర్ కోడ్ ఇవ్వాలి. లేదు మీరు ఫ్రెష్ గా చేయాలంటే హెల్ప్ అనేది ఆప్షన్ తీసుకోండి. హెల్ప్ అని ఆప్షన్ తీసుకొని క్లిక్ టు జనరేట్ ఆఫ్లైన్ EKYC అని క్లిక్ చేస్తే మీరు ఆధార్ సైట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగో నెక్స్ట్ ఫోల్డర్ కూడా మారిపోయింది. ఇక్కడ బ్రౌజర్ కూడా నెక్స్ట్ దాంట్లో ట్యాబ్ వెళ్ళిపోయింది అనమాట. క్లిక్ ఇన్ కొట్టాలి. ఇక్కడ లాగిన్ కొట్టాలి. నీ ఆధార్ నెంబర్ చెప్పమ్మా. 6834 5115 1659. ఓకే. ఎప్పుడైనా సరే ఆధార్ నెంబర్ తీసుకున్నప్పుడు మొత్తం 12 digits ఉంటాయి. 4 digits ఒకేసారిగా చెప్పే విధంగా ప్లాన్ చేయండి. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. 87T7H
ఎంటర్ చేసిన తర్వాత కస్టమర్కి ఓటీపీ వెళుతుంది. సో ఓటీపీ వచ్చింది చూడమ్మా నీకు. ఒక్క నిమిషం సార్. 588 588 013. 013. సో లాగిన్ చేస్తున్నాను. అది కరెక్ట్ అయితేనే లాగిన్కి వెళ్ళిపోతుంది, లేదంటే లేకపోతే వెళ్ళదన్నమాట. ఇది కొంచెం కొన్నిసార్లు ఆధార్ సైట్ స్లోగా ఉంటుంది, అడ్జస్ట్ కావాలి. ఇది సో ఓకే అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. జనరల్ గా ఏంటంటే చాలా మంది మనలో చాలా మంది చేసే పని ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ ఉంది కదా అని చెప్పి దీన్ని డౌన్లోడ్ చేస్తారు. కానీ ఇది చేయకూడదు. మనకు కావాల్సింది ఏంటంటే ఆఫ్లైన్ ఈకేవైసీ. ఆఫ్లైన్ ఈకేవైసీ గుర్తుపెట్టుకోండి, మనం డౌన్లోడ్ చేయాల్సింది ఆఫ్లైన్ ఈకేవైసీ, అంతేగాని డౌన్లోడ్ ఆధార్ కాదు. ఆఫ్లైన్ ఈకేవైసీ అనేది డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఏదైనా 4 డిజిట్స్ షేర్ కోడ్ అనేది ఒకటి ఇవ్వాలన్నమాట. అది ఎప్పుడు కూడా నేనైతే 1234 అని పెడతాను, మీరు కూడా అదే పెట్టొచ్చు. 1234 అని చెప్పేసి దీన్ని డౌన్లోడ్ చేయండి. సో ఇది జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ తదుపరి మీరు ఒకవేళ కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, నేను ఇచ్చింది కరెక్టా లేదని వెరిఫై చేసుకోవాలనుకుంటే ఈ డౌన్లోడ్ ఆధార్లో ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్. ఇదిగోండి, షేక్ షాజహాన్ 12/6/1994 మేలు. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటా కాదా వెరిఫై చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముందుగా ఏంటంటే మీరు ఆనంద స్టార్ట్ చేయకముందే కస్టమర్ డేటా ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆనందాకి అసలు ఎంటర్ కాకముందే కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ నంబర్ మనకుంటే ఈ ఆఫ్లైన్ జిప్ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది తర్వాత చెప్తాను. ఆధార్ లింక్ పంపిస్తాను, లింక్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమర్కి ఇచ్చిన మొబైల్ నంబర్, మా మొబైల్ నంబర్ చెప్పమ్మా. 493 493 22 22 55 55 7. సో షేర్ కోడ్ మనం 1234 అనేది క్లిక్ ఇచ్చాను, అదే ఇస్తున్నాను ఇక్కడ నేను. అతనికి ఆధార్కి ఇచ్చిన మొబైల్ నెంబరే ఇవ్వాలి, ఇంకేది ఇవ్వకూడదు. సో అప్లోడ్ డౌన్లోడెడ్ ఆధార్ జిప్ ఫైల్, నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ ఎక్కడో ఉందో చూసి దాన్ని ఇవ్వాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది, నేను డెస్క్టాప్ మీద డౌన్లోడ్ పెట్టుకున్నాను, దీన్ని అప్లోడ్ చేసేసాను, కంటిన్యూ కొడుతున్నాను. డేటా కరెక్ట్, డేటా అనేది కరెక్ట్. సో డేటా అనేది సింక్రోనైజ్ అయ్యి కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ షేక్ షాజహాన్. సో నెక్స్ట్ ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాలి. ప్రొసీడ్ ఫోటో వచ్చింది చూడండి, ఇవి డీటెయిల్స్. సికేవైసీ అనేది సింక్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ అతని పేరు, కస్టమర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఊరు మొత్తం వచ్చేసింది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ అనేది, కస్టమర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది క్లీన్ చేయాలి. సో ఆ పర్సనల్ డీటెయిల్స్ ఏంటంటే ఇవ్వండి, ఫాదర్ పేరు షేక్ దరియావలి, దరియావలిగా దరియా సాహెబ్ సార్. పర్లేదు డమ్మీనే ఏం పర్లేదు. మదర్ పేరు షేక్ అష్మత్. స్పెల్లింగ్ తప్పైన ఏమనుకోకు. ఓకే సార్. ఓకే, అష్మత్. ఇది సో ఫాదర్ పేరు, మదర్ పేరు మ్యాండేటరీగా ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో మెరిటల్ స్టేటస్ మ్యారీడ్. ఓకే. ఐటీఎస్ఎస్సీనా, ఐటీఎస్ఎస్సీ ఎస్ఆ నోనా. ఎస్ అయితే పాన్ నెంబర్ ఇవ్వాలి. పాన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ పాన్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒకలాగా ఉండాలి. ఒకవేళ పాన్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ అనుకుంటే తీసుకోదు, అయిపోతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఐటీఎస్ఎస్ ఎస్ అన్నప్పుడు, ఎంప్లాయీస్ కి ఎస్ అన్నప్పుడు ఆ రెండు ఒకటా లేదనేది వెరిఫై చేసుకోవాలి. ఓకేనా. ఓకే సార్. ఓకే, ఇక్కడ నో అని పెట్టేసాను, ఎక్కువగా మనకు వాళ్ళే ఉంటారు కాబట్టి. డూ విష్ టు అవైల్ ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్ అంటే మరి ఇక్కడ ఏమైతే ఫిల్ చేస్తున్నామో అవన్నీ కస్టమర్ కి కావాలా అంటే నేనైతే జనరల్ గా నో పెడుతూ ఉంటాను. ఎవరైనా కావాలి అంటే ఎస్ అని పెట్టండి. అలాంటి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమి తప్పులు లేకుండా చూడండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మొత్తం మీరు ఫిల్ చేసిన మొత్తం వెళ్ళిపోతుంది, కాబట్టి మిస్టేక్స్ లేకుండా ఉండాలన్నమాట. ఓకే, నో అని క్లిక్ చేస్తాను నేను. ఇంకా రిజిస్టర్ అంటే జిఎస్టీ కింద మీరు రిజిస్టర్ అయ్యారంటే నో. ఒకవేళ అడ్రస్ చూడండి, ఆధార్ లో ఏ అడ్రస్ ఉందో అదే అడ్రస్ పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ బాండ్ పోవాల్సిన అడ్రస్ కూడా ఇదే అయితే ఓకే క్లిక్ చేయండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, బాండ్ పంపించాల్సిన అడ్రస్ డిఫరెంట్ అయితే
ఏ అడ్రస్ కి మీరు బాండ్ పంపించాలో ఆ అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలి. ఆ టైప్ చేసి దాని ప్రూఫ్ కూడా అడుగుతుంది అనమాట. ప్రూఫ్ కూడా మనం పీడిఎఫ్ అనేది చివరిలో ఎంక్లోజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 2 అడ్రస్ ఒకటే కూడా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ జనరల్ గా ఏంటంటే రిస్క్ విత్ సేవింగ్స్ ఇది క్లిక్ చేయాలి. ఇంకా మిగిలిన ఏమి అవసరం లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఒకటే క్లిక్ చేయండి, మిగిలిన ఏమి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ అతను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆదాయం ఎలా వస్తుంది, ప్రొవైడ్ ప్రపోజల్ ఇయర్లీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, ఎంప్లాయ్మెంట్ ద్వారానా లేకపోతే బిజినెస్ ద్వారానా అని ఈ రెండే మనం క్లిక్ చేయాలి. ఈ 3 హెచ్ఈఎఫ్, అదర్ సోర్సెస్, లైఫ్ ఇన్సూర్డ్ ఇన్కమ్ అవసరం లేదు. ఈ రెండుకి లేదా ఒకటి, ఎంప్లాయీనా, జాబ్ చేసేవాడా, లేకపోతే ప్రొఫెషనా. అంటే ప్రొఫెషన్ అంటే అగ్రికల్చర్, లేకపోతే ఇంకేదైనా ఏదైనా చిన్న చిన్న పెట్టి బిజినెస్. సో ఇక్కడ నేను బిజినెస్ తీసుకుంటున్నాను, ఒక 2 lakhs ఇచ్చాను అనుకోండి, వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ అలా కాదు, ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాను, ఒక 2,40,000 ఎంతో అది ఇవ్వచ్చు అన్నమాట. ఏదైనా ఇవ్వచ్చు, ఈ రెంట్లో ఏదైనా సరే. అంటే ఎంప్లాయీ అతని సంవత్సర ఆదాయం ఎంత అనేది ఇక్కడ మీరు రాయాలి. ఒకవేళ అగ్రికల్చర్ అనుకోండి, అగ్రికల్చర్ సొంత సంవత్సర ఆదాయం ఎంత అనేది ఇక్కడ రాయాలి. నెలవారీ ఆదాయం కాదు, ఇయర్లీ ఆదాయం రాయాలి. ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్, ప్రజెంట్ ఆక్యుపేషన్ ఏంటి, ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒకవేళ సాఫ్ట్వేర్ అనుకోండి, అతను లిస్టెడ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే లిస్టెడ్ అని రాయొచ్చు. ఈ రెండు ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే సాఫ్ట్వేర్లో అయితే లిస్టెడ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే సాఫ్ట్వేర్లకి అయితే సెకండ్ ఆప్షన్ పెడతాము. అలా కాకుండా ఏదో చిన్న చిన్న కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, చిన్న చిన్న కంపెనీలు నెలవారీ జీతానికి, అప్పుడు ఏంటంటే ఆఫీస్ గోయర్స్ వితౌట్ ట్యాక్స్, అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు అని క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఎంప్లాయ్ అనే బిజినెస్ అనుకోండి, ఏదో అగ్రికల్చర్ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం రాయాలంటే మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ రెండు రాయాలి. జనరల్ గా మనకి వీళ్ళు ఉంటారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే అగ్రికల్చర్, ఫార్మ్ హౌస్, లేబర్స్, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్. రెండో ఆప్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, లిస్టెడ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే అది లిస్టెడ్ కంపెనీ రాయాలి. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆఫీస్ గోయర్స్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే అది క్లిక్ చేయాలన్నమాట. ఓకే, వాళ్ళ ఆదాయం రాస్తాము ఇక్కడ. ఇక్కడ నా కస్టమర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ మనం వాడు చూస్తున్నాను, అది జనరల్గా వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్. విత్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది రాయకండి. ఇక్కడ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎగ్జాక్ట్ డ్యూటీస్ ఏమని అడుగుతుంది, ఇక్కడ బిజినెస్ అని రాయండి, అది ఎక్కడ వస్తుంది బిజినెస్ అని, బిజినెస్. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్, ఇక్కడ కూడా బిజినెస్ అని రాయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అతను ఇంటర్మీడియట్, 10th క్లాసా, డిగ్రీ అని రావాలి. ఒకవేళ ఇది ఒక అట్లా ఒక ఎంప్లాయ్ అన్నారు అనుకోండి, ఒకవేళ ఎంప్లాయ్ అని క్లిక్ చేస్తే ఏమని వస్తుంది చూడండి, సర్వీస్ అని క్లిక్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు సర్వీస్లో ఉంటారు కాబట్టి. ఎంప్లాయ్ అని ఇస్తే సర్వీస్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఇక్కడ శాలరీడ్ ఎంప్లాయ్ అని వస్తుంది, ఎంప్లాయ్ అని క్లిక్ చేస్తే ఆ విధంగా రాయాలన్నమాట. అదే విధంగా అతను సర్వీస్ ఎంత అనేది 2 సంవత్సరాలు రాయాలి, అతను ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో కూడా రాయాలి. ఇవన్నీ ఉంటాయి ఎంప్లాయ్ అని క్లిక్ చేస్తే. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇవన్నీ ఏమి, ఇప్పుడు నేను రాసేది ఇది అందరికి డౌట్లు వచ్చేది ఈ కాలంలో ఆక్యుపేషన్ దగ్గర, కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రతి ఒక్కరికి డౌట్ ఇక్కడే వస్తుంది. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా బిజినెస్, ఇక్కడ కూడా బిజినెస్. క్వాలిఫికేషన్ డిగ్రీ. సో ఇయర్లీ ఇన్కమ్ ఇక్కడ ఎంత రాశాను చూడండి, 2 లక్షలు రాశాను, ఇక్కడ 2 లక్షలు. అంటే లాస్ట్ ఇయర్గా ఇవ్వండి చాలు, లాస్ట్ ఇయర్ ఒకటి ఇస్తే సరిపోతుంది, మిగిలిన సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ యూ ఎంప్లాయ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మీరు ఆర్మీ, నేవీ వాటిలో పనిచేస్తున్నారా, లేదు. ఇది పాత పాలసీలు. ఇది ఎల్ఐసిలో ఏదైనా పాత పాలసీలు ఉంటే ఇక్కడ ఇవ్వండి, లేదా అదర్ ఇన్సూరెన్స్ లో పాత పాలసీ ఉంటే ఇక్కడ ఇవ్వండి. ఇది జనరల్ గా నో ఉంటుంది. ఇక్కడ ఎల్ఐసిలో పాత పాలసీలు ఏమైనా ఉంటే ఇక్కడ పాలసీ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేసి వచ్చినారు అందరూ. అవునా సార్. సో ఓకే, ఎల్ఐసి పాలసీ ఉంటే పాలసీ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసి పాలసీ నెంబర్
ఒకవేళ 845236635 ఉందనుకోండి, హెచ్ డీటెయిల్స్ అది వాళ్ళది అయితే యాడ్ అవుతుంది, లేదా డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో పాలసీలు లేవు అనుకోండి, ఈ ఫ్యామిలీ హిస్టరీ, ఫాదరు, మదరు, ఓకే, ఫాదర్ వయసు అనుకోండి, ఫాదర్ ఉన్నారు ఒక 60 సంవత్సరాలు అనుకుందాం, ఆరోగ్యం బాగుంది. సో మదర్ ఉన్నారు, లివింగ్, ఎక్కడైనా సరే ఇక్కడ రాయాలి లివింగ్ డెడ్ అనేది రాయాలి. లివింగ్ ఒక 58 అనుకుందాం, ఆరోగ్యం గుడ్. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీలో లేరనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే ఆప్షన్ డెడ్ అని వస్తుంది. డెడ్ అని వచ్చి, ఒకవేళ ఇక్కడ డెడ్ అని వచ్చి ఎన్నేళ్ళు బ్రతికారు రాసి ఇక్కడ రీజన్ రాయాలి, ఫీవరా మోషన్స్ అని ఏదో ఒకటి రీజన్ రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు కాబట్టి లివింగ్ గుడ్. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫాదర్, మదర్, ఇంకా రిలేషన్, ఇంకేదో రిలేషన్ ఉందా, బ్రదర్స్ ఉన్నారా? సో బ్రదర్ ఉన్నారు, లివింగ్, వయసు ఎంత, ఒక 30 అనుకుందాం, గుడ్, హెల్త్ బాగుందా. నెక్స్ట్ సిస్టర్స్ ఉన్నారా? ఇంకో బ్రదర్ ఉంటే ఇంకో బ్రదర్ కూడా రాయాలి. ఎంతమంది బ్రదర్స్ ఉంటే అన్ని ఎంట్రీ చేయాల్సిందే. ఒకరి సిస్టర్ ఉన్నారా? సిస్టర్ ఉన్నారు, లివింగ్, ఒక 25, హెల్త్. ఇంకొక సిస్టర్ ఉంటే ఇంకో సిస్టర్ కూడా రాయాలి. కంటిన్యూ ఎంతమంది ఉంటే అంతమందికి నోట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ ఇక్కడ స్పౌజ్, భార్య, భర్త, లివింగ్, వయసు ఎంత, ఒక 27 రాయాలి, గుడ్. సో చిల్డ్రన్, నెక్స్ట్ ఆప్షన్ ఏముంటే చిల్డ్రన్ వస్తారు. చిల్డ్రన్ అంటే డాటర్ ఉన్నారు, లివింగ్, ఒక 5 సంవత్సరాలు అనుకుందాం. అదేవిధంగా సన్ కూడా ఉన్నారు, ఇంకో కొడుకు ఉన్నాడు, కొడుకు పేరు రాయటం, లివింగ్, ఒక 4 years రాయటం. ఇంకా అలా ఎంతమంది ఉంటే అంతమందికి ఇక్కడ మనం హిస్టరీ అనేది రాయాలన్నమాట. సో ఫ్యామిలీలో అందరు లివింగ్ లో ఉంటారు, కొంతమంది చనిపోయి ఉంటారు. చనిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు చనిపోయినాటికి వాళ్ళ వయసు ఎంత, అంటే వాళ్ళు చనిపోయిన నాటికి వాళ్ళకి 30 ఏళ్ళు ఉన్నాయా, 40 ఏళ్ళు ఉన్నాయా, 50 ఏళ్ళు ఉన్నాయి, ఏ కారణంతో చనిపోయినది రాయాలి. సో కొన్ని క్యాన్సర్, హెచ్ఐవి, కొన్ని కిడ్నీ ప్రాబ్లం, ప్రాణాంతక జబ్బులతో చనిపోయింటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి కస్టమర్ది, ఏదో ఒకటి కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మ్యాండేటరీ, అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో కరెక్ట్ గా ఉండాలి బ్యాంక్ డీటెయిల్స్. ఇది స్టేట్ బ్యాంక్ ఇస్తున్నాను నేను, ఓకే. సో బ్యాంక్ డీటెయిల్స్, ఇది బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చనర్స్ ఉంటాయి ఇక్కడ. ఈ క్వశ్చనర్స్ మీరు చేయాల్సింది ఏమీ ఉండదు, అన్ని క్లిక్ చేయండి, క్వశ్చనర్ని అన్ని టిక్ చేయండి, చాలు, అన్ని టిక్ చేయండి. ఎందుకంటే ఆటో ఫీల్డ్ ఇవన్నీ కూడా మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు, ఆటో ఫీల్డ్. ఇవన్నీ ఆటో ఫిల్ చేసిన తర్వాత మీరు ఇవ్వాల్సింది ఏంటంటే కస్టమర్కి ఇదిగోండి హైట్, వెయిట్ ఇవ్వాలి. హైట్ 165, వెయిట్ ఒక 60 అనుకోండి, ఇది. సో ఈ డేటా అంతా మనం పర్ఫెక్ట్ గా అన్ని ఇచ్చామా లేదని మీరు వెరిఫై చేసుకోవాలి. అంతా ఓకే అన్న తర్వాత మీరు ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఒకవేళ మీరు ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, ప్రొసీడ్ అవ్వదు. ఈ విధంగా నాకు ఇట్లా ప్రాసెస్ అవ్వదు, అప్లికేషన్ ప్రాసెస్ కాదు, నామినీ దగ్గరికి రాదు. ఏదైనా ఎర్రర్ ఉన్నా, ఎక్కడైనా మీరు కరెక్ట్ ఫిల్ చేయకపోయినా సరే ఈ ఆప్షన్ అనేది మీరు నామినీ ఎంట్రీ దగ్గరికి రాదు. అంతా బాగుంది అనుకుంటేనే నామినీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇక్కడ యాడ్ నామినీని యాడ్ చేయాలి. ఇక్కడ ఏదో ఒక పేరు క్లిక్ చేయండి, ఎస్కే, ఏదో పేరు రాయండి, ఏదో ఒక పేరు. సో వయసు, నామినీ వయసు కింద ముందు 27 ఇచ్చాం, 27, వైఫ్. సో ఇది క్లిక్ చేయాలన్నమాట. ఈ డేటా అనేది మనం క్లిక్ చేయాలి. అడ్రస్, అదే అడ్రస్ ఇది క్లిక్ చేయండి. అడ్రస్ మీరు క్లిక్ చేయకపోయినా సరే యాడ్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇది ప్రపోజల్, ఇది దీన్ని సేవ్ చేయాలి మనం. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి వెరిఫై చేసుకుని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేయలేం. ఓకే, అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే,
అప్లికేషన్ మొత్తం సేవ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇక్కడ లాగౌట్ అయిపోయినా సరే మీరు చేసిన వర్క్ అంతా మీ డాష్ బోర్డ్ లో ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఏదైనా అప్లోడ్ చేయాలా మీరు ఏమన్నా కస్టమర్ది, డూ వాంట్ అప్లోడ్ డాక్యుమెంట్స్, నో నో అనేది చూడండి. ఒకవేళ మీరు ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటున్నారా కస్టమర్ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఎస్ఎన్ కొట్టి ఎస్ఎన్ కొట్టండి. ఎస్ఎన్ కొట్టినప్పుడు అది బ్యాంక్ చెక్ లీఫ్ మాత్రమే అడుగుతుంది. ఓకే, ఇక్కడ నో క్లిక్ చేయండి. అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రొసీడ్ వెళ్ళిపోండి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే బీఓసి అంటే క్యాష్ కౌంట్ లో డబ్బులు కట్టేసి ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదంటే పేమెంట్ అనేది ఆన్లైన్ పే చేయొచ్చు. ఫోన్ పే ద్వారా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కూడా పే చేయొచ్చు. జనరల్గా మనం 100% మనం ఆన్లైన్ పేమెంట్ చూస్ చేసుకుంటాం. సో దీని అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే యాక్సెస్ ఐడి నెంబర్ అనేది పాలసీ మీరు ప్రాసెస్ మొదలు పెట్టినప్పుడు యాక్సెస్ ఐడి నెంబర్ అనేది నోట్ చేసుకోవాలి. ఈ 10 డిజిట్స్ ఉంటుంది యాక్సెస్ ఐడి. ఈ యాక్సెస్ ఐడి నెంబర్ అనేది మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రొసీడ్. ఇది ఇది ఏసీఆర్ అన్నమాట. అంటే ఏజెంట్ ఇవ్వాల్సిన రిపోర్ట్. ఏజెంట్ కస్టమర్ గురించి రిపోర్ట్ ఇవ్వాలి. ఈ రిపోర్ట్ ఇదిగోండి, ఏజెంట్ డేటా మొత్తం వచ్చేసింది చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా మీ ఏసీఆర్లు అన్నీ ఉంటాయి, అన్నీ వచ్చేసింది. అన్ని ఫ్రీ ఫీల్డ్ అన్నమాట. కాకపోతే ఇందులో మీరు ఒక 2 ఫిల్ చేయాలి. అవేంటనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇవే ఫిల్ చేయాల్సింది. హౌ లాంగ్ డూ యూ నో ది కస్టమర్. కస్టమర్ మీకు ఎన్ని రోజులు తెలుసు? 10 డేసా, 15 డేసా, 30 డేసా, 20 డేసా అనేది ఇక్కడ ఉంటుంది. నాకు 10 డేస్ నుంచి తెలుసు అని రాస్తున్నాను. కస్టమర్ మీకు బంధువా? ఎస్ అయితే ఎస్ అని రాయాలి, నో అయితే నో అని రాయాలి. నాకు బంధువు కాదని రాస్తున్నాను. ఒకవేళ బంధువు అనుకోండి ఏమవుతాడు మీకు? బ్రదరా, సిస్టరా, కజినా, వాళ్ళే. మిగిలిన వాళ్ళు పెద్దగా దూర బంధువులు రాయాల్సిన అవసరం లేదు. ఎస్ బ్రదర్ అనుకుందాం, నేను బ్రదర్ అని రాస్తున్నాను. నో అయితే నో అని. సో ఈ 2 ఆప్షన్స్. మీకు ఎన్ని రోజులు తెలుసు, మీకు ఏమవుతారు, అదొకటి. నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి. మీరు అతని యొక్క పాన్ నెంబర్ని వెరిఫై చేశారా? వెదర్ వెరిఫైడ్ అండ్ కంపేర్ ద పాన్ ఇన్ ఇన్కమ్ ప్రూఫ్. మన ఇన్కమ్ ప్రూఫ్ తీసుకెళ్ళదు కాబట్టి నో అని క్లిక్ చేస్తాం. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే ఎస్ అని ఉంటుంది, నో. నెక్స్ట్ అతని ఆరోగ్యం ఎలా ఉంది, గుడ్. సో ఈ 3 ఆప్షన్స్. అంటే ఇక్కడ ఎన్ని రోజులు తెలుసు, మీకు బంధువా, ఈ 2 ప్లస్ ఇన్కమ్ ప్రూఫ్ ఇది 1, ఆరోగ్యం ఎలా ఉంది, ఇవి మాత్రమే క్లిక్ చేయాలి. ఈ 4 ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ దగ్గర క్లిక్ చేసి కస్టమర్కి ఓటీపీ పంపించాలి. కస్టమర్కి ఓటీపీ వెళ్ళింది. షాజహాన్ ఇతను లైన్ లో ఉండాలి ఇప్పుడు మనకి. కస్టమర్ ఓటీపీ చెప్తేనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు ఎట్లయితే అడుగుతున్నానో మీరు కూడా రేపు కస్టమర్ని ఆ విధంగానే అడగాలి. షాజహాన్ ఓటీపీ వచ్చింది చెప్పమ్మా. 765 క్లాస్ వింటలేదా? సరే, ఇక్కడికి వచ్చి చూడండి. సో ఓటీపీ ఎంటర్ చేశాను, ఓటీపీని వెరిఫై చేస్తున్నాను. ఓటీపీ వెరిఫికేషన్ కాలేదు అంటే ఏదన్నా మిస్టేక్ ఉండొచ్చు. చూద్దాం. మళ్ళా చెప్పి ఇంకొక ఓటీపీ వస్తుంది చెప్పబ్బా. షాజహాన్ ఇంకొక ఓటీపీ వచ్చి చెప్పమ్మా. ఎంత? 956 ఆ, 667.
ఓకే. సో ఇది ప్రాసెస్. ఓటీపీ ఓకే అయిపోయిన వెంటనే ఈ విధంగా ప్రాసెస్ జరిగి కస్టమర్కి లింక్ వెళ్ళిపోతుంది. సో కస్టమర్కి లింక్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు కస్టమర్కి లింక్ వెళ్ళింది. కస్టమర్ ఏం చేస్తారంటే కస్టమర్ని ఆ లింక్ ఓకే కస్టమర్ ఆ లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేయొచ్చు. కస్టమర్ ఆ లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన వెంటనే ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ కస్టమర్కి పేమెంట్ చేయడం తెలియదు, అప్పుడు మనం ఏం చేయాలి? కస్టమర్ తరపున కస్టమర్ కి ఏమైతే వస్తుందో మెయిల్లో అది మనం ఓపెన్ చేయాలంటే యాక్సెస్ ఐడిని కాపీ చేసుకొని కస్టమర్ వెరిఫికేషన్ ఉంది కదా, ఈ కస్టమర్ వెరిఫికేషన్లోకి వెళ్ళి యాక్సెస్ ఐడిని కాపీ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. 10 minutes లో అయిపోతుంది. మళ్ళా కస్టమర్కి ఓటీపీ వెళ్తుంది. ఇంకొక ఓటీపీ వచ్చి చెప్పమ్మా సజా. 503 ఎస్ 060. 060. ఓకే లైన్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది గమనించారు కదా. సో కస్టమర్కి లింక్ వెళ్తుంది. బాబు లైన్లోనే ఉంటుంది. కస్టమర్కి మనకి లింక్ వెళ్తుంది. కస్టమర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ఆ లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేయొచ్చు. కస్టమర్ తెలియని పక్షంలో కస్టమర్ తరపున మనము అతని లింక్ ఓపెన్ చేస్తున్నాము. అతని లింక్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనకు చెప్పిన వెంటనే దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి మనం. సో ఓటీపీ చెప్పారు, కన్ఫర్మేషన్ చేశాను, ఇదిగోండి ఇది వస్తుంది. సో కస్టమర్ లింక్ వ్యాలిడేట్ చేయనోటి ఆ లింక్ లో కూడా ఈ విధంగానే ఉంటుంది అనమాట. కస్టమర్ పంపించే లింక్ లో కూడా ఈ విధంగానే ఉంటుంది. సో కస్టమర్కి ఏదైనా డౌట్లు ఉన్నా, ఒకవేళ ఇక్కడ ఏదైనా ఎడిట్ చేయాలంటే మీరు ప్రపోజల్ ఎడిట్ చేయొచ్చు. ఏదైనా తప్పులు ఉన్నా సరే ఎడిట్ చేయొచ్చు. కస్టమర్ అతను సొంతంగా కూడా సరే ప్రపోజల్ ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ చేయొచ్చు అనమాట. మీరు రాసిన డేటా ఏదైనా రాంగ్ అయితే ఎడిట్ చేయొచ్చు. ఒకవేళ మనం ఇక్కడ ప్రపోజల్ డౌన్లోడ్ చేద్దాం. ప్రపోజల్ డౌన్లోడ్ చేస్తాం. ప్రపోజల్ ఏ విధంగా ఉందో మనం ఇక్కడ వ్యూ చూద్దాం. అంటే మీరు చూడొచ్చు, కస్టమర్ చూడొచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి సో ఇక్కడ పీడిఎఫ్ కొంచెం ఎర్రర్ వస్తుంది. సో పీడిఎఫ్ చూడండి. కస్టమర్ డేటా ఇదిగోండి. కస్టమర్ డేటా మొత్తం వచ్చింది. ప్లాన్, ఏ ప్లాన్ ఇచ్చాము, ఫోటో, టర్మ్ అన్ని మీరు ఫిల్ చేసింది మొత్తం ఇందులోనే ఉందన్నమాట. ఆక్యుపేషన్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఇందులోనే ఉన్నాయి. ఒకవేళ ఇది వెరిఫై చేసిన తర్వాత మీరు ఎక్కడైనా కస్టమర్ డేటా రాంగ్ ఎంటర్ చేసినట్టు మీరు కానీ భావించినట్లయితే ఆ పక్కన ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మొత్తం ఎడిట్ చేయొచ్చు. ఓకేనా, అదొక ఆప్షన్ మనకు ఉంటుంది. అది అందరూ మీరు గమనించాలి. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఓకే. కస్టమర్ది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాము, ఎడిట్ కూడా చేసాము, అంతా వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే అంతా ఓకే అయినప్పుడు కస్టమర్కి ఓటీపీ పంపించాలి. కస్టమర్ సెల్ఫ్ అయితే ఓటీపీ అవసరం లేదు. బట్ ఇక్కడ కస్టమర్ తరపున మనం చేస్తున్నాం కాబట్టి ఓటీపీ చెప్పాలి. షాజాన్ ఓటీపీ చెప్పమ్మా. హలో, ఓటీపీ చెప్పమ్మా. 796 796 689. 689. ఓకే, ఇదిగోండి ఇది ప్రాసెస్, ఇది ఫైనల్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ చేయాలి. సో పేమెంట్ అనేది మీరు క్లిక్ చేస్తే పేమెంట్కి అనేక ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి యూపీఐ ఐడి ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు పెట్టైనా పేమెంట్ చేయొచ్చు, లేదా ఏదైనా ఇంకా వేరే బ్యాంకులకు సంబంధించి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉపయోగించి పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ జనరల్ గా నేనేం చేస్తూ ఉంటానైతే కస్టమర్ యూపీఐ ఐడి తీసుకొని ఇదిగోండి కస్టమర్ యూపీఐ ఐడికి ఎంటర్ చేస్తే కస్టమర్కి లింక్ వెళ్తుంది. కస్టమర్ యూపీఐ ఐడి తీసుకొని కస్టమర్కి యూపీఐ ఐడికి ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసిన వెంటనే కస్టమర్ ఫోన్ పేకి లింక్ వెళ్తుంది. ఆ ఫోన్ పే ద్వారా కస్టమర్ పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన వెంటనే కన్ఫర్మేషన్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ప్రాసెస్ ఇక్కడ. సో ఈ ప్రాసెస్ తోటి మనకి మొత్తం ప్రాసెస్ అంతా ఆనంద ప్రాసెస్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ మనం చూడాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ లాగిన్ చేసుకోవాలి.